ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య ధ్యానం ఆదికాండం 44వ అధ్యాయం 13 నుంచి 23 వచనాల వరకు మనం సావధానంగా ధ్యానించుకుందాం. దయచేసి ప్రతివారు బైబిల్ ఓపెన్ చేసి ఆదికాండం 44వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుకుందాం. కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతి వాడు తమ గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణమునకు వచ్చిరి. ప్రార్థిద్దాం. యేసయ్యా, నీకు వందనాలు నా తండ్రి. ఈ సమయమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగల హృదయం అనుగ్రహించమని, కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి నా ప్రభా. ప్రతి వారిపై నీ ఆత్మ అభిషేకం కుమ్మరించమని, విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకున్నట్లు నీ నా మహిమర్ధ నడిపించి నా ప్రభా ఘనత మహిమ ప్రభావాలు మీరే తెచ్చుకోనమని యేసు నామమున ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ సమయమందు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రతి వారు కూడా మరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి చాలా అమూల్యమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తారు. చూడండి, బట్టలు చింపుకొని వాళ్ళు మళ్ళీ తిరిగి ఎక్కడికి వచ్చారు? పట్టణం అంటే ఏంటి? ఈజిప్ట్కి వచ్చారనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ యోసేపు చేస్తున్నటువంటి ప్రతి ప్రణాళిక కూడా అన్నదమ్ములకి తెలియదు, కానీ వాళ్ళ మేలు కొరకు, వాళ్ళ మార్పు కొరకు, వాళ్ళలో కొన్ని విధమైనటువంటి పశ్చాత్తాపం కలగాలి, కొన్ని విధములైనటువంటి దేవునికి దగ్గర అవ్వాలనేటువంటి ఉద్దేశంతో కొన్ని పనులు చేస్తూ వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వారలారా, మేలు చేసేటప్పుడు కొన్నిసార్లు గాయములు తగులుతూ ఉంటుంటాయి. డాక్టర్ గారు మనకి అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యాన్ని కుదుటపరచడానికి ఒకసారి ఆపరేషన్ చేస్తారు, ఒకసారి ఇంజెక్షన్ చేస్తారు, ఒకసారి చేదైనటువంటి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంటాడు. మంచి ఆహారాన్ని, మనం ఇష్టపడినటువంటి ఆహారాన్ని వద్దంటూ ఉంటుంటాడు. ఇవన్నీ మనకి కష్టంగా కనిపిస్తూ ఉంటుంటాయి. కానీ మేలుకూరి స్నేహితుడు అనేక గాయములు చేయనని చెప్పి బైబిల్ గ్రంథం మనకి సెలవిస్తూ ఉంది. అలాగే గలతీ పత్రికలో మనకి 6వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే, మనం మేలు చేయట యందు విసుకకు యుందము, మనం అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలసిపోకూడదంటే మేలు చేసేటప్పుడు ఎంతకాలం చేస్తామండి, ఎంతకాలం ఉంటామండి, ఎంతకాలం మంచిదనంగా ఉంటామండి, ఎంతకాలం ఓపికగా ఉంటామండి అనేటువంటి విధానం మనం ఎప్పటికీ కూడా రాకూడదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉంటుంటారు అన్నమాట. హెబ్రీ పత్రిక 12వ వచనంలో చూసినట్లయితే, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయ్య దాన్ని కొనసాగించేవాడిని యేసు వైపు చూచు మన ఎదుటి ఉంచబడినటువంటి పందెములు ఓపికలో పరిగెత్తుతాం. ఆయన తన ఎదుటి ఉంచబడినటువంటి ఆనందము కొరకై ఏం చేశాడంటే అవమానమును నిర్లక్ష్య పెట్టాడంట. సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఇక్కడ మనం ప్రతి వారికి ఒక పందిరంగం అనేటువంటిది. ఈ వాక్యం వినిచినట్టు నా ప్రియమైన సహోదరి, నీకు, సహోదరుడా, నీకు, నాకు, మన ముందు తరాలకు ప్రతి వారికి కూడా ఒక పరుగు పందం ఉంది. పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు మనిషి పరిగెడుతూనే ఉన్నాడు. చూడండి, మనకి వయసు పెరుగుతుంది అనుకుంటుంటాం. కాదు, పుట్టినప్పుడు 100 సంవత్సరాలు ఉంటాయి. మనకి 100 నుంచి పరిగెట్టి కొలిది 99, 90 అట్లాగే ఉంది, వయసు తరుగుతూ ఉంది. అంటే మనం పందిరంగంలో పరుగు పెడతా ఉన్నాం. పరుగు పెట్టే కొలిది, గోల్ రీచ్ అయ్యే కొలిది మన ఆయుష్ తరుగుతూ ఉంటుంది. దయచేసి గమనించాలి, మన ఆయుష్ పెరుగుతుంది అనుకుంటుంటాం. కాబట్టి మనం పరిగెత్తుతున్నప్పుడు దేని కొరకు పరిగెడుతున్నాం? ఆనందం కొరకు పరిగెడుతున్నాం. మన జీవిత గమ్యం కొరకు పరిగెడుతున్నాం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆనందాన్ని పరిగెడుతున్నప్పుడు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాలంట. హల్లెలూయా. ఈ వాక్యం ఆల్రెడీ గతంలో చాలా అద్భుతంగా ధ్యానించుకున్నాం. దీన్ని మరలా వివరించాలని నేను ఆశపడతలేదు. హల్లెలూయా. కాబట్టి ఆనందం, అసలు ఎక్కడ ఆనందం ఉంటుంది మనకి? ఏ విషయంలో మనం ఆనందించగలుగుతామని మనం చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే, మరియు అతడు వారితో ఇట్లా నేను
పదండి. క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు. ప్రియులారా, యెహోవా అందే మనకు సామెత ఉండదు కానీ సంతోషమే సగం బలం అని చెప్పేసి. కాబట్టి మేలు చేయటందు విసుకుపోకూడదు, ప్రార్థించటందు విశ్వాసం ఉంచటందు దేవునికి దగ్గరగా ఉండటం అందు విసుకుపోకూడదు. లోకం వైపు చూస్తే, న్యూస్ చూస్తే అయ్యో ఇటలీ ఇలాగైపోయింది, చైనా అలాగైపోయింది, మంచిదే, వాటిని బట్టి భారంగా మనం ప్రార్థించాలి. అక్కడ అలాగైంది కాబట్టి ఇక్కడ కూడా నాకు అలాగవుతుంది. యోబు వలె భయపడుతూ ప్రతిరోజు పిల్లల కొరకు బలర్పించేవాడంట ఆయన. మనం కూడా భయపడుతూ చేసేటువంటిది ఖచ్చితంగా మన మీదకి వస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ గురించి ప్రతి వారు భయపడుతున్నారు, ప్రియమైనటువంటి వారు ఇక్కడ. కానీ దేవుని వాక్యం చదివిస్తూ ఉంది. నెహెమ్యా 8వ అధ్యాయం 10వ వచనం చివరి లైన్లో మనం చూసినట్లే, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలముందెదరు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆనందించడం వల్ల మనం బలం పొందుతామంట. ఇక్కడ ఆదికాండం 44:13 మనం చూసినట్లయితే దేవుని వాక్యం చదివిస్తూ ఉందంటే, కావున వారు బట్టలు చింపుకొని ప్రతి వాడు తన గాడిద మీద గోనెలు ఎక్కించుకొని తిరిగి పట్టణానికి వచ్చారంటండి. హల్లెలూయా. బట్టలు చింపుకొనుట అనేటువంటిది చాలా మనస్తాపానికి గుర్తు అంటండి. హల్లెలూయా. మరి అంగలార్చేవారు ఈ యొక్క యూదుల్లో ఎవరైనా సరే బట్టలు చింపుకుంటారంటండి. యూదుల్లో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఎవరికైనా బాధాకరమైనటువంటి విషయం వస్తే బట్టలు చింపుకుంటారంట. ఈ బట్టలు చింపుకుంటారనేటువంటిది ఏంటంటే చాలా మనస్తాపానికి గురైనటువంటిగా ఒక గుర్తు అనమాట. అలాగే బట్టలు చింపుకున్నాడంటే చాలా మనస్తాపం చెందాడని చెప్పి ఈ బూడిదని ఎత్తిని పోసుకుంటారు, మరి ప్రాలాపిస్తూ ఉంటుంటారు. ఇప్పుడు అందరూ కూడా తిరిగి పట్టణానికి వస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఈ బెన్యామీన్ లేకుండా మరి కనానుకు అసలు ఎలా వెళ్ళగలుగుతారు? చాలా వాగ్దానాలు చేసి వచ్చారు తండ్రి దగ్గర. హల్లెలూయా. తిరిగి వెళ్ళరు అనమాట. కాబట్టి వాళ్ళంతా మళ్ళీ వెనక్కి వచ్చారు. బెన్యామీన్ ఒకటి ఉంటే చాలా లేదు అని చెప్పి మళ్ళీ మొత్తం అంతా కూడా వెనక్కి వచ్చారు. మనం చూసుకుందాం. మనం 17వ వచనం వరకు చదువుదాం. అప్పుడు యూదాయును అతని సహోదరులను యోసేపు ఇంటికి వచ్చి అతడు ఇంకా అక్కడనే ఉండిన కనుక వారు అతని ఎదుటి నేలను సాగిలపడిరి. అప్పుడు యోసేపు, మీరు చేసిన ఈ పని ఏమి? నా వంటి మనుషుడు సగునము చూసి తెలుసుకొనునని మీకు తెలియదా అని వారితో అనగా, యూదా ఇట్లా నేను, ఏలినవాడా, మీతో ఏం చెప్పుకుంటాను, నేను ఏమంటాను, ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి, అసలు నాకు అర్థం కావట్లేదు. నిర్దోషులమని ఎట్లు కనపరుచుకుందు, మాలో తప్పు లేదు, మేము మోసం చేయలేదు, మేము నిజాయితీపరుడు, నిజమే చెప్తున్నది నిజమే అని చెప్పి ఏం చేయం, దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద గిన్నె దొరికినో వాడును ఏలిన వారికి దాసుల మగుదమని మేము కూడా అనేసాం నోటితో మాట. ఎందుకంటే కాన్ఫిడెంట్గా మా దగ్గర తప్పు ఏం లేదనుకున్నాం. కానీ మాలో కూడా తప్పులు ఉన్నాయనేటువంటి విషయం మాకు తెలియలేదు. అందుకతడు అట్లు చేయటం నాకు దూరమవునుగాక, ఎవని చేతిలో గిన్నె దొరికిన వాడే నాకు దాసుడిగా నుండును. మీరు మీ తండ్రి యొద్దకు సమాధానంగా వెళ్ళడం. మేమంతా మీకు దాసులు అయిపోతాం. లేదు నేను అలా చేయను. ఎవడ దాంట్లో గిన్నె ఉన్నదో వాడే దాసుడు అవుతాడు. చాలు, మిగతా వాళ్ళంతా వెళ్ళిపోండి, సమాధానంగా వెళ్ళండి, హ్యాపీగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఏలిన వారికి మేము దాసులం అయిపోతాం అందరాన్ని యోధా చెప్తున్నాడు. లేదండి, మాకు అలా వద్దులే, గిన్నె ఉన్నటువంటి వ్యక్తి ఒకటి ఉంటే చాలు, మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోండి అని చెప్పి అంటూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి యోధా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. మిగతా సహోదరులందరూ అలాగే ఉన్నారు. మిగతా సహోదరులందరి పక్షముగా ఒక్క యోధా మాత్రమే వచ్చి ముందుకు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క యోధా దయనీయమైనటువంటి తమ పరిస్థితిని వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈ యూదా గోత్రం నుండే యేసుక్రీస్తు ప్రభువారు మనకి రక్షకుడిగా ఈ లోకానికి రావటం మనకి జరిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ యొక్క యూదా గోత్రం నుంచే యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఈ లోకంలోనికి రావడం జరిగింది. గమనించాలి. మరి యోసేపు వారి యొక్క వైఖరిని పరీక్షిస్తూ ఉన్నాడు. మరి తమ తమ్ముడైనటువంటి బెన్యామీను ఎడల ఏ విధంగా ఉన్నారో, వీళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తారో తెలుసుకోవడానికే ఇదంతా కూడా ఒక పరీక్ష పెడతా ఉన్నాడు అనమాట. ఒకప్పుడు ఏం చేశారు వీళ్ళంతా కూడాను, ఇప్పుడు యోసేపును బెన్యామీను ఒక తల్లి బిడ్డలు అనమాట. అంటే యోసేపు పట్ల ప్రవర్తించిన విధంగానే బెన్యామీను పట్ల ప్రవర్తిస్తారా? అసలు ఏం చేస్తారు? వీళ్ళ ప్రవర్తన ఎలాగుంది, అప్పుడు ఎలాగుంది, ఇప్పుడు ఎలాగుందని చెప్పి వాళ్ళందరినీ తెలుసుకోవటాకని చెప్పి ఏం చేస్తున్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు అనమాట, టెస్ట్ పెడతా ఉన్నాడు.
ఒకప్పుడు తనని బానిసని చేసేసేసి అమ్మేసేశారు. ఈ బెన్యామీన్ కూడా అదే విధంగా అమ్మేస్తారా? బెన్యామీన్ పట్ల కూడా అదే విధంగా ప్రవర్తిస్తారా? అసలు బెన్యామీన్ పట్ల వీళ్ళకు ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటని చెప్పి తెలుసుకోవడానికని చెప్పి అతను ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకని ఈ యొక్క ఈ విధంగా ప్రయత్నం చేస్తూ, ఈ విధంగా మరి పరీక్షలు పెడుతూ, ఈ విధంగా ప్రణాళికలను చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, చాలా మన జీవితంలో సమస్యలు. యోబు ఏం చేశాడండి? ఏమన్నా తప్పు చేశాడైనా? ఆయనకి సడన్గా మరి వ్యాధి, బాధ, బలహీనతలు, కుమారులు చనిపోవటం, ఆస్తి కోల్పోవటం, సమస్తము వచ్చింది. ఏమైనా తప్పు చేశాడా? లేదు. ప్రతి సమస్యకి మనమే తప్పు చేసాం, మనలో దోషం ఉంది అనేటువంటి ఆలోచన దయచేసి ప్రతి వారు పెట్టుకోవద్దండి. నేనేదో తప్పు చేశాను, నాలో ఏదో లోపం ఉంది కాబట్టి ఇది వచ్చింది అనుకో. ఇక్కడ వాళ్ళ అన్నదమ్ములు ఏం తప్పు చేయలేదు, కానీ యేసేపు ఏం చేస్తా ఉన్నాడంటే వాళ్ళ వైఖరి ఎట్లా ఉంది, వాళ్ళ ఆలోచన ఎట్లా ఉంది. ఒక సమస్య వచ్చినప్పుడు నా చిన్నతనంలో ప్రవర్తించినట్లే, నాకు 17 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించారు, ఇప్పుడు అలా ప్రవర్తిస్తున్నారా? నాకేదైతే అన్యాయం చేశారో అదే అన్యాయం మా తమ్ముడికి కూడా చేయాలని చూస్తూ ఉన్నారా? వీళ్ళు ఎలా ఉన్నారనేటువంటిది తెలుసుకోవడానికి చూస్తున్నాడు అనమాట. యూదా అతను సమీపించి మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో, ఎలా చెప్పుకోనండి, మరి తమ కోపము తమ దాసుని మీద రౌలుకొన నీకుము, తమను పరు అంత వారు కదా. హల్లెలూయా. చూసారు ఇక్కడ యూదా ఏమంటున్నాడు చూసారా? తమరు ఫరో అంతటి వారు కదా. అంటే ఫరో తర్వాత ఫరో ఎవరన్నమాట? ఇప్పుడు యోసేపు. అంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితి ఉన్నదో అనేటువంటి విషయాన్ని ఇక్కడ చక్కగా యూదా మరి వర్ణిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 19వ వచనం చూసినట్లయితే, ఏలినవాడు మీకు తండ్రి అయినను సహోదరుడైనను ఉన్నాడా అని మీరు తమ దాసులను అడిగిన. అందుకు మేము, మాకు ముసలివాడైనటువంటి తండ్రి, అతని ముసలితనమును పుట్టిన ఒక చిన్న కుమారుడును ఉన్నాడు. వాని సహోదరుడు చనిపోయాను, వాని తల్లికి వాడు ఒక్కడే మిగిలి ఉన్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి. అప్పుడు మీరేమన్నారు? నేను అతను చూసినాక అతను నా ఎదుగు తీసుకురాడని చెప్పారు. మేమేం చేసాం? అప్పుడు మేమేం చేసామంటే, మా చిన్నవాడు మరి తమ తండ్రిని విడవలేడు, తండ్రిని విడిచిపెట్టి ఉండలేడు, అయినా సరే వాడు తన మరి ఏలిన వారితో చెప్పాం, తండ్రిని విడిచిన ఎడలవాడు వాని తండ్రి చనిపోదునని చెప్పి మేము ఏలువారితో చెప్పాం. అందుకు మీరేమన్నారు? మీ తమ్ముడు లేకపోతే, మీ తమ్ముడు మీతో రాకపోతే అసలు మీ ముఖమే నాకు చూపించొద్దు అని చెప్పి మీరు నా ముఖం చూడకూడదని చెప్పి మీరు మాతో చెప్పారు. ఇదంతా జరిగింది అని చెప్పి ఈ యొక్క వ్యవహారం అంతా కూడా యూదా ఒక బాధ్యతను తీసుకుని ఒక చూసినట్లయితే ఇంత విరివిగా మరలా అక్కడ ఎవరూ మాట్లాడతలేదు. మిగతా అన్నదమ్ములంతా కూడా సైలెంట్గానే ఉన్నారు, ఏం మాట్లాడతలేదు. ఒక యూదా మాత్రమే ముందుకొచ్చి తండ్రి యొక్క భారాన్ని పంచుకుంటా ఉన్నాడు. తండ్రి యొక్క మనస్సు ఎట్లా ఉంటుంది, తండ్రి యొక్క మనస్సు మరి ఏ విధంగా అవుతుంది, ఒకవేళ వీళ్ళు ఇలాగ వెళ్ళినట్లయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, అన్నీ కూడా చాలా చక్కగా చెప్తూ ఉన్నాడు. యోసేపు గురించి తండ్రికి ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటన్నది ఇంతవరకు తెలియదు, కానీ ఇప్పుడు అర్థమైంది. తండ్రి యోసేపు చనిపోయాడు అనుకుంటున్నాడని చెప్పి ఇప్పుడు యూదా చెప్తున్నాడు అనమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, కాబట్టి ఈరోజు మనం వాక్య ధ్యానం ద్వారా మేలు చేయడం విసుకకుండా ఉందాము. యోసేపు జీవితంలో అన్నదమ్ములకు కీడు తలపట్టాలని లేదు. యోసేపు జీవితంలో మరి అన్నదమ్ములంటే ఎంతో ప్రేమ ఉన్నది. తన చిన్న తమ్ముని తన దగ్గర ఉంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి, అలాగే మరి తన చిన్న తమ్ముడైనటువంటి బెన్యామీన్ని వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తూ ఉన్నారు? అప్పుడులాగానే ఇప్పుడు కూడా ట్రీట్ చేస్తూ ఉన్నారా? అప్పుడులాగా నన్ను బానిసగానే అమ్మేసారు ఇదే ఐగుప్తు దేశానికి, మళ్ళీ వీడిని కూడా బానిసగానే వదిలేసి వెళ్ళిపోతారా? ఇదే బానిసత్వంలోకి నన్ను గెంటినట్టు కూడా వీడిని కూడా గెంటేస్తారా అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ యూదా బాధ్యత తీసుకుంటూ ఉన్నాడు. యూదా మాత్రమే కాదు, యూదా ఏది మాట్లాడితే దానికి మిగిలిన వారంతా కూడా యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. మేము కూడా ఉన్నాము అనేటువంటి మరి విధానం మనకి కనిపిస్తూ ఉంది. ఇక్కడ యూదా ఎలా ఉన్నది అలా చెప్తున్నాడు. అడుగు అడుగున క్షణం ఏం జరిగింది, వీళ్ళు ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి మళ్ళీ కానాను దేశంలోకి వెళ్ళినప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ ఏం జరిగింది, తండ్రితోటి వీళ్ళు ఏం మాట్లాడారు, తండ్రి దానికి ఏం సమాధానం ఇచ్చాడు, ఇవన్నీ కూడా చక్కగా వివరించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎవరికి? మరి
యోసేపుకి చెప్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి. మీరు చూసినట్లయితే యూదా ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడుతూ ఉన్నాడు, యూదా ఎంత చక్కగా మరి చెప్తూ ఉన్నాడు. చూసారు, ఇక్కడ ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. హల్లెలూయా. ఆ విధమైనటువంటి పశ్చాత్తాపం కావాలని, ఆ విధమైనటువంటి మార్పు కావాలని చెప్పే యేసేపు ఎదురు చూస్తూ ఉన్నాడు. యేసేపు ఏదైతే ఆశించాడో అది వాళ్ళలో కనిపించినప్పుడు పైకి వాళ్ళ ఎదుట అంత గంభీరంగా మాట్లాడుతున్నా కానీ చాటుకెళ్ళి చాలా మరి ఉద్రేకపూరితంగా ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నా జీవితంలో శ్రమలు, బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ఒడిదుడుకులు, ఆందోళన ఇవన్నీ కూడా ఎదురవుతూ ఉంటుంటాయి. అయినప్పటికీ గమనించాలి ప్రియమైన, అయినప్పటికీ డోంట్ వర్రీ, కంగారు పడద్దు, బాధపడద్దు, భయపడొద్దు, ఆందోళన చెందొద్దు. ఎందుకంటే మనల్ని పిలిచినవాడు నమ్మదగినవాడు, వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. దేవుడు మనల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాలన్నది ఆయన ఆశ. ఎప్పుడు కూడా మనల్ని దిగజారు చేయాలి, అవమానించాలి, మనల్ని హింసించాలి, బాధ పెట్టాలని కాదు. ఇక్కడ యేసేపు హృదయపూర్వకంగా వాళ్ళ అన్నదమ్ముల్ని హింస పెట్టాలని కాదు. యేసేపు యొక్క హృదయం వాళ్ళ అన్నల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలన్నీ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళు తెచ్చినటువంటి దాన్ని ₹1 కూడా తీసుకోవట్లేదు, అన్నీ ఉచితంగా ఇస్తున్నాడు. మీరు గమనించినట్లయితే చూడండి, వాళ్ళు వచ్చిన ప్రతిసారి వాళ్ళకి కావాల్సిన సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించాలి, సమృద్ధి అయినటువంటి ఆహార పదార్థాలన్నీ సప్లై చేస్తూ ఉన్నాడు, కానీ డబ్బులు తీసుకోవట్లేదు, ఉచితంగా ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు కూడా తన యొక్క కృపను ఉచితంగా ఇస్తున్నాడు మనకి. గమనించాలి, ఉచితంగా ఆయన యొక్క కృపను దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కానీ మనకి చిన్న శ్రమ వచ్చినప్పుడు, చిన్న బాధ వచ్చినప్పుడు చూసారా, ముందు చక్కగా యొక్క ఆహారాన్ని, పదార్థాలన్నీ తీసుకుని వెళ్ళిపోరు వాళ్ళు. నిజంగా అక్కడ కొరువు లేకపోతే మళ్ళీ రాకపోయేవారు. గమనించాలి ప్రియులారా, మనం కూడా ఈ రోజున దేవుడిచ్చేటువంటి దేవులను ఎన్నో పొందుకుంటుంటాం. కానీ ఒకసారి ఏదన్నా అననుకూల పరిస్థితి, ప్రతికూల పరిస్థితి, అంటే అనుకూలంగా లేనటువంటి దాన్ని ప్రతికూల పరిస్థితి అంటున్నాడు. ప్రతికూల పరిస్థితి మనకి ప్రత్యక్షమైనప్పుడు ఆందోళనకు గురైపోతుంటుంటాం. ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే తిరిగి బట్టలు చింపుకున్నారట, విచారంతో నిండిపోయారు, భయంతో నిండిపోయారు, ఆందోళనతో నిండిపోయారు. తప్పు చేశారంటే తప్పు చేయలేదు, అయినా కూడా విచారం. తప్పు చేశారంటే తప్పు చేయలేదు, అయినా కూడా మరి బట్టలు చింపుకున్నారు. హల్లెలూయా. గమనించాలి, ఈ యొక్క సందర్భంలో మరి ఈ యొక్క యూదులు బట్టలు చింపుకోవడం అనేటువంటిది చాలా విచారానికి సాదృశ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే చాలా విచారంతో ఉన్నప్పుడు వాళ్ళు బట్టలు చింపుకుంటారంట, చాలా మనస్తాపం చెందినప్పుడు బట్టలు చింపుకుంటూ ఉంటుంటారంట. మరి అంగలార్చేటువంటి వారు యూదుల్లో చాలా మట్టికి ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా బట్టలు చింపుకుంటూ ఉంటారట. కాబట్టి అటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోరు, అంగలార్చుకుంటూ ఉన్నారు, వాళ్ళు అంగలార్చుతూ ఉన్నారు, మరి చాలా మనస్తాపానికి గురైపోయారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బూడిద నెత్తి మీద పోసుకుని ప్రాలాపిస్తూ ఉంటుంటారట. ఇంతటి స్థితిలోకి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ జీవితం వాళ్ళ చేతిలో లేనట్టు అయిపోతుంది. ఏంటి, మనం తప్పు చేయకపోయినా ఒకటి ఇలాంటి పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. ప్రియులరా, సమస్య వచ్చినప్పుడు మనం శ్రమ దినమును మనం కృంగిని ఎడదాం, మనం చేతకాని వాళ్ళం అవుతాం. హల్లెలూయా. వాళ్ళ కాన్ఫిడెంట్ ఎట్లా ఉంది, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది అనేటువంటిది పరీక్షించడానికి యేసేపు ఇదంతా చేశాడు. మరి తిరిగి వచ్చినప్పుడు బెన్యామీను వాళ్ళతో ఏ విధంగా మాట్లాడాడు, ఇప్పుడు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం వచ్చే ధ్యానంలో ధ్యానించుకుందాం. మరి దేవుని కృపను బట్టి ఈరోజు చాలా అమూల్యమైన విషయం. భయపడొద్దు, బాధపడొద్దు, సమస్య వచ్చినప్పుడు కృంగిపోవద్దు అని చెప్తూ ఉన్నాడు దేవుడు. యేసేపు చెప్తున్నాడు, మీరు ఆనందంగా వెళ్ళండి, సంతోషంగా వెళ్ళండి అంటూ ఉన్నాడు. లేదయ్యా, మాలో ఒకరికి సమస్య వస్తే మాకు అందరికి వచ్చినట్లే, కాబట్టి మా పక్క దేశానికి వచ్చింది మాకు పర్వాలేదు, మా వేరే దేశానికి వచ్చింది పర్వాలేదు, మాకు వస్తేనే సమస్య అనుకోవట్లేదు. లేదయ్యా, వాడికి సమస్య వస్తుంది, మాకు సమస్యే, మేమందరం కలిసే అనుభవిస్తాం సమస్యను, అందరం కలిసే ఉంటాం తప్ప మేము విడిచిపెట్టేళ్ళం, వాడిని సమస్యలో వదిలేసేయము, వాడితో పాటు మేము కూడా ఉంటామని చెప్పి యూదా చెప్తున్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అటువంటి మనస్తత్వం మనకుందా? ఆ విధంగా మనం చెప్పగలుగుతామా? ఒక్కసారి మనం ఆలోచన చేసుకుందాం. దేవుని కృప మనకు అటువంటి కృపను అనుగ్రహించి, అటువంటి సామర్థ్యం అనుగ్రహించి మరి మనల్ని నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా.
స్తోత్రం దేవా సర్వోన్నతుడా, చాలా అద్భుతమైన విషయాలు మాకు తెలియజేస్తావు. విన్న వాక్యాన్ని వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి అభివృద్ధి చెందించమని మరి నా ప్రభా ప్రతి వారితో మాట్లాడినందుకు నీకు వందనం చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి పొందుకుని మా పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి అంటే మీ ఫోన్లో యూట్యూబ్ ఛానల్లో జీసస్ ఆల్మైటీ గాడ్ అని టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే జీసస్ ఆల్మైటీ గాడ్ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అనే బటన్ని ప్రెస్ చేసి దాని పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో పొందుకుంటారు. థ్యాంక్ యూ.